హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్లో అడిగిన రీజనింగ్ బిట్స్ చూద్దామండి. టోటల్ 500 బిట్స్ అయితే చూద్దాం. సో ఇది పార్ట్ 1 అనమాట. సో ఇందులో ఒక 20 క్వశ్చన్స్ మనం చూడడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోస్లో మరొక 20 క్వశ్చన్స్, అలా మనం టోటల్ 500 బిట్స్ మనం చూడడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో మనకి రీజనింగ్, అరిథమెటిక్, మోడర్న్ ఈస్ట్ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. రైట్, సో ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. మమత ఈజ్ ది మదర్ ఆఫ్ సూర్య. మమత వచ్చేసి సూర్య యొక్క తల్లి. ఓకే, హౌ ఈజ్ మమతాస్ బ్రదర్ రిలేటెడ్ టు సూర్యాస్ బ్రదర్? సూర్య సోదరుడికి మమతా సోదరుడు ఏమవుతాడు అంటున్నారు. ఇప్పుడు క్లియర్గా ఏం చెప్పారు? మమత వచ్చేసి సూర్య యొక్క తల్లి అని చెప్పారు. ఓకే, సూర్య యొక్క బ్రదర్ ఉన్నారు, బ్రదర్కి మమత యొక్క బ్రదర్ ఏమవుతారు? సింపుల్ ఏంటి, వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్, వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ అంటే ఏమవుతారు? మావయ్య అవుతారు. అవునా? అదే ఇంగ్లీష్లో మనకి మెటర్నల్ అంకుల్ అవుతారు, మామ అవుతారు. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో చూసుకోండి, మనకి గ్రూప్ డిలో రీజనింగ్ క్వశ్చన్స్ అయితే చాలా చాలా ఈజీగా ఉంటాయి. మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, ఎందుకంటే 10th క్లాస్ లెవెల్ కాబట్టి. ఓకేనండి, సో ఎలాంటి ప్యాటర్న్, ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మనకి ఐడియా వస్తుంది అన్నమాట ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనం చూసుకుంటే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ 4th October 2018 ఈజ్ థర్స్డే, వాట్ డే వుడ్ బి February 2nd, 2019? 4th October 2018 గురువారం అయితే February 2, 2019 ఏ రోజు అవుతుంది అంటున్నారు. ఒకటి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్తున్నా చూడండి. మీరు డైరెక్ట్గా February 2nd, 2019 ఏ రోజు అవుతుంది అనేది కనుక్కోకూడదండి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? 4th October 4, 2018 థర్స్డే అయితే, ఈ డే థర్స్డే అయితే ఈ డే ఏమవుతుంది అని అడుగుతున్నారండి క్వశ్చన్. అంతేగాని డైరెక్ట్గా ఇది ఏ రోజు అని అడిగితే నార్మల్ మెథడ్లో సాల్వ్ చేస్తాం. బట్ ఈ రోజు థర్స్డే అయితే, October 4, 2018 థర్స్డే అయితే, అది గురువారం అయితే ఇది ఏ రోజు అవుతుంది అన్నప్పుడు దీనికి రిలేటెడ్గా మనం దీన్ని ఫైండ్ చేయాలి. ఓకే, దీన్ని బట్టి మనం దీన్ని కనుక్కోవాలి, కానీ డైరెక్ట్గా దీన్ని కనుక్కోకూడదు. ఇంతకుముందు ఆల్రెడీ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ మనం చూసాం. కొంతమంది అయితే ఇలాంటి డౌటే అడిగారు అనమాట. ఓకే, అందుకని క్లారిఫై చేస్తున్నాను క్లియర్గా. సో చూసుకోండి, ఇప్పుడు ఏంటి, October 4, 2018 థర్స్డే అంటున్నారు. అలా అయితే February 2nd, 2019 ఏ రోజు అంటున్నారు. సో ఇంకా అక్టోబర్ తర్వాత ఏమొస్తుంది? నవంబర్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? డిసెంబర్ వస్తుంది, తర్వాత జనవరి, తర్వాత ఫిబ్రవరి వస్తుంది. అవునా? ఓకే, సో అక్టోబర్లోని 4th అంటే ఈ రోజు కౌంట్ చేయకూడదు, 4th వరకు కౌంట్ చేయకూడదు. తర్వాత ఇంకెన్ని డేస్ ఉన్నాయి? అక్టోబర్లో నార్మల్గా ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. అవునా? సో 4 రోజులు తీసేయండి, అంటే మిగిలిన ఎన్ని డేస్? 27 డేస్ ఉన్నాయి. నవంబర్ 30 డేస్ ఉంటాయి, డిసెంబర్ 31 డేస్ ఉంటాయి, జనవరి 31 డేస్ ఉంటాయి, ఫిబ్రవరిలో ఏంటి 2nd అన్నారంటే ఈ 2nd డేట్ని కూడా యాడ్ చేయాలంటే 2 డేస్ ఉన్నాయి. చూసుకోండి, ఈ డేట్ని మనం కౌంట్ చేసుకోం, బట్ ఈ డేట్ ఏదైతే చెప్తున్నారో దీన్ని మనం కౌంట్ చేస్తాం ఇలాంటి ప్రాబ్లమ్స్లో. ఓకే, సో సింపుల్గా ఏం చేయొచ్చు, ఇవంతా యాడ్ చేసుకొని 7తో డివైడ్ చేయొచ్చండి. అప్పుడు ఆ వచ్చిన నెంబర్ని జస్ట్ దీనికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇదంతా యాడ్ చేసుకొని 7తో డివైడ్ చేసే కంటే ఒక్కొక్క దాన్ని 7తో డివైడ్ చేసుకొని కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, 27 ఉంది. 27కి ఇందులోంచి 1 ఇచ్చామనుకోండి, ఒకటి ఇచ్చామనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది? 28 అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది? 29 అవుతుంది. అవునా? దీనిలోంచి దీనికి ఒకటి ఇచ్చాం, అప్పుడు ఇది 28 అయింది, 29 అయింది. ఎందుకు ఇచ్చాము? 28 7తో కరెక్ట్గా డివిజిబుల్ అయిపోతుంది కాబట్టి రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. రిమైండర్ మాత్రం చూసుకోవాలండి. 29తో డివైడ్ చేస్తే 7తో డివైడ్ చేస్తే 29, రిమైండర్ 1 వస్తుంది. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 31 డివైడ్ చేస్తే 7 4 28 కదా, రిమైండర్ 3 వస్తుంది. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఇది యాజ్ ఇట్ ఈస్ 2 తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి, ఇక్కడ కూడా 7s ఏమున్నాయి అవి క్యాన్సిల్ చేసుకుంటాం. 3 + 3 + 1 ఇది 7 అయింది. సో ఇది ఏంటి, రిమైండర్ 0 అయిపోతుంది. అంటే ఫైనల్గా మిగిలింది ఏంటి? 2 మాత్రమే మిగిలింది. సో 2 మిగిలింది అంటే థర్స్డే తర్వాత, థర్స్డేకి 2 కలపండి, అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. థర్స్డే ఆల్రెడీ ఉంది కాబట్టి 2 కలిపితే ఫ్రైడే, సాటర్డే. సో అంటే సాటర్డే అవుతుంది ఆన్సర్, అంటే శనివారం అవుతుంది. ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు.
చూసుకోండి క్యాలెండర్స్ మీద మనం చాలా క్లియర్గా చాలా ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. సో కింద డిస్క్రిప్షన్లో కూడా వాటి లింక్స్ ఇస్తున్నామండి. ఒకవేళ మీరు చూడకపోతే కంపల్సరీగా చూడండి క్యాలెండర్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో. అలాగే మనం నెక్స్ట్ వీడియోస్లో కూడా టాప్ 5 మోడల్స్ మనం క్యాలెండర్స్ మీద కూడా చేయడం జరుగుతుంది. ఆ వీడియో చూడండి, మీకు ఇంకా క్యాలెండర్స్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఎర్త్ని ఇలా రాస్తే దీన్ని ఏమని రాస్తారు అనేది క్వశ్చన్ అండి. ఓకే, సో ఎర్త్ని ఇలా రాసుకుంటే వీనస్ని ఏమని రాస్తారు? క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ కాస్త ఇక్కడ ఏమైంది? హెచ్ అయింది, అంటే ఎఫ్ జీని వదిలేశారు. ఏ కాస్త ఏమైంది? డి అయింది, అంటే బిని సిని వదిలేశారు. ఆర్ కాస్త ఏమైంది? యు అయింది, అంటే ఎస్ని టీని వదిలేశారు. టీ కాస్త డబ్ల్యూ అయింది, అంటే మధ్యలో ఉన్న యు వి ఉన్నాయి. హెచ్కే అయిందంటే ఏమైంది? హెచ్ ఐజేని పక్కన పెట్టారు. ఓకే, అంటే 3 యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. 3 యాడ్ చేశారు. ఈ వాల్యూ ఎంత? 5. హెచ్ వాల్యూ ఎంత? 8. అంటే 3 యాడ్ చేశారని చెప్పుకోవచ్చు, లేదా మధ్యలో 2 వదిలేశారని చెప్పుకోవచ్చు. ఎలా చెప్పుకున్నా సరే ఒకటే మనకి. ఓకే, సో 3 యాడ్ చేయొచ్చు, లేదా మధ్యలో 2 వదిలేయచ్చు. వి ఉంది, యువి డబ్ల్యూఎక్స్ని వదిలేస్తే వై వస్తుంది. ఈ ఉంది, ఎఫ్జీని వదిలేస్తే హెచ్ వస్తుంది. ఎన్ ఉంది, ఓపీని వదిలేస్తే క్యూ వస్తుంది. యూ ఉంది, విడబ్ల్యూని వదిలేస్తే ఎక్స్ వస్తుంది. ఎస్ ఉంది, టీయూని వదిలేస్తే వి వస్తుంది. సో వైహెచ్క్యూ ఎక్స్వి ఆన్సర్ అవుతుంది. వైహెచ్క్యూ ఎక్స్వి అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద గివెన్ వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ ద స్పోర్ట్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్. ఇవ్వబడిన వెన్ రేఖాచిత్రం కళాశాల విద్యార్థుల సమూహం యొక్క క్రీడా ప్రాధాన్యతలను సూచిస్తుందంట. ఓకే, దేర్ ఆర్ 3 గేమ్స్. ఏ బ్యాడ్మింటన్, బి బాస్కెట్బాల్, సి టెన్నిస్. 3 క్రీడలు ఉన్నాయంట. ఏ వచ్చేసి బ్యాడ్మింటన్, అంటే ఏ ఏంటి బ్యాడ్మింటన్. బి వచ్చేసి బాస్కెట్బాల్, ఈ బి వచ్చేసి బాస్కెట్బాల్. సి వచ్చేసి టెన్నిస్, అంటే ఈ సి అనేది టెన్నిస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో అయితే ఇప్పుడు ఏమడుతున్నారు? హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే ఎగ్జాక్ట్లీ 1 గేమ్. ఎంతమంది విద్యార్థులు ఖచ్చితంగా ఒక గేమ్ మాత్రమే ఆడుతున్నారు అంటున్నారు. ఒక గేమ్ మాత్రమే ఎంతమంది ఆడుతున్నారు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఏ అంటే బ్యాడ్మింటన్ తీసుకున్నాం అనుకోండి. ఇది ఒక్కటే ఎంతమంది ఆడుతున్నారు? క్లియర్గా చూసుకోండి. ఇది ఒక్కటే, అంటే ఇది సర్కిల్ కదా, ఇది బ్యాడ్మింటన్ సర్కిల్. ఇందులో ఒకటి, ఈ సర్కిల్లో మాత్రమే ఏ నెంబర్ మనకు కనిపిస్తుంది? వాళ్ళు బ్యాడ్మింటన్ మాత్రమే ఆడుతున్నట్టు ఏ నెంబర్ కనిపిస్తుంది? 13 కదా. ఎందుకంటే ఈ 12 చూసుకోండి, ఈ సర్కిల్లో కూడా ఉంది, ఈ సర్కిల్లో కూడా ఉంది. 5 తీసుకోండి, 3 సర్కిల్స్లో ఉంది. 10 తీసుకోండి, ఈ 2 సర్కిల్స్లో ఉంది. కానీ ఓన్లీ ఇందులో ఈ సర్కిల్లోనే ఉంటే అప్పుడు ఏం చెప్పొచ్చు? ఓన్లీ బ్యాడ్మింటన్ ఆడుతున్నారని చెప్పొచ్చు. అంటే 13 మెంబర్స్ ఓన్లీ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. ఈ 12 మెంబర్స్ ఓన్లీ బాస్కెట్బాల్ ఆడుతున్నారు. ఈ 10 మెంబర్స్ ఓన్లీ టెన్నిస్ ఆడుతున్నారు. సో ఎంతమంది ఉన్నారు ఓన్లీ ఒక గేమ్ ఆడేవాళ్ళు అంటే 13 + 12 + 10. సో మొత్తం ఎంత అయింది? 35 అయింది. అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్. సింపుల్గా వెన్ డయాగ్రామ్ వేసుకొని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏమంటున్నాడు? ఆల్ కవర్స్ ఆర్ ప్లాస్టిక్ అంటున్నారు. అన్ని కవర్లు ప్లాస్టిక్ అంటున్నారు. కవర్లని సితో రిప్రజెంట్ చేసాం అనుకోండి. అన్ని కవర్లు ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ లోపల అన్ని కవర్లు ఉన్నాయి. ఓకే, ఆల్ ప్లాస్టిక్ ఆర్ టాక్సిక్. అన్ని ప్లాస్టిక్ విషపూరితమైనవి అంటున్నారు. సో అన్ని ప్లాస్టిక్లు ఎక్కడ ఉండాలి? టాక్సిక్ లోపల ఉండాలి. అంటే విషపూరితం టీ తీసుకుంటున్నానండి, టాక్సిక్ని టీ తీసుకున్నాను. ఓకే, ఇది వాళ్ళు ఇచ్చిన వెన్ డయాగ్రామ్. ఓకే, సో ఇచ్చిన ఆ 2 స్టేట్మెంట్స్కి మనం వేసుకున్న వెన్ డయాగ్రామ్ ఇది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కన్క్లూజన్స్ ఏం చెప్తున్నారో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఆల్ ప్లాస్టిక్ ఆర్ కవర్స్ అంటున్నారు. అన్ని ప్లాస్టిక్ కవర్స్ అంటున్నారు. చూడండి, అన్ని ప్లాస్టిక్ కవర్స్ అవుతున్నాయా? అన్ని కవర్స్ అయితే ప్లాస్టిక్ అవుతున్నాయి. ఓకే, కానీ అన్ని ప్లాస్టిక్ కవర్స్ అవుతున్నాయా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కంపల్సరీ అవుతున్నాయని అయితే మనం చెప్పలేము. సో అవుతున్నాయని అయితే ఖచ్చితంగా అవుతున్నాయని అయితే చెప్పలేము మనం. అన్ని విషపూరితమైనవి కవర్లు అంటున్నారు. ఆల్ టాక్సిక్ ఆర్ కవర్స్ అంటున్నారు. అన్ని టాక్సిక్ కవర్స్ అంటున్నారు. అన్ని కవర్లు టాక్సిక్ అని అర్థమవుతుంది, ఎందుకంటే టాక్సిక్ లోపల అన్ని కవర్లు ఉన్నాయి కాబట్టి. కానీ అన్ని టాక్సిక్ కవర్లు అవుతాయా? అవ్వవు. అవునా? అవుతున్నాయని ఎగ్జాక్ట్గా అయితే మనం చెప్పలేము. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆల్ టాక్సిక్స్ బీయింగ్ కవర్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నారు అనుకోండి. అంటే అన్ని విషపూరితమైనవి కవర్లు అవ్వచ్చు అని అన్నారు అనుకోండి. ఆలే అవ్వచ్చు అంటే అప్పుడు దాన్ని మనం తీసుకుంటాం. బట్ ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసారు అవుతున్నాయి అని. అవుతున్నాయి అని అయితే కరెక్ట్గా మనం చెప్పలేము.
అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, సో ఈ తీర్మానం అవ్వట్లేదు, ఈ తీర్మానం అవ్వట్లేదు అంటే రెండూ అవ్వట్లేదు. సో నో కన్క్లూజన్ ఫాలో అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. ఒకటి కూడా ఫాలో అవ్వట్లేదు అని చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ మనం చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్, క్లాత్, వుడ్? టేబుల్, వస్త్రం, చెక్క, ఈ మూడిటికి ఉన్న రిలేషన్ ఏంటి అంటున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి, ఈ మూడిటికి ఉన్న రిలేషన్ ఏంటి? ఇప్పుడు వుడ్తో మనకి టేబుల్ తయారవుతుందా అంటే వుడ్ లోపల టేబుల్ ఉంటుంది, కానీ క్లాత్ అనేది సెపరేట్గా ఉంటుంది. అవునా? అంటే సి లోపల ఏ ఉంటుంది, బి మాత్రం సెపరేట్గా ఉంటుంది. అది ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఆప్షన్ 1లో మాత్రమే కనిపిస్తుంది. చూసుకోండి, సి లోపల ఏ ఉందంటే వుడ్ లోపల టేబుల్ ఉంది అండ్ బి వచ్చేసి సెపరేట్గా ఉందన్నమాట. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ మనం చూద్దాం. అవుట్ ఆఫ్ ది 4 ఫిగర్స్ దేర్ ఆర్ సిమిలర్ ఇన్ ఏ 3 ఆర్ సిమిలర్ ఇన్ ఏ సర్టైన్ మేనర్. However, one figure is not like the other 3. సింపుల్గా చెప్పాలంటే ఏమంటున్నాడు? ఇచ్చిన 4 బొమ్మల్లో 3 ఒక నిర్దిష్ట పద్ధతిలో సమానంగా ఉన్నాయంట, అయితే ఒక ఫిగర్ మాత్రం మిగతా 3 ఉండదంట. అది ఏంటి అని అడుగుతున్నారు. సెలెక్ట్ ద ఫిగర్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. మిగిలిన వాటికి భిన్నంగా ఉండే బొమ్మని తెలపండి అంటున్నారు. సింపుల్ అండి. ఇప్పుడు ఏంటి? ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అంటున్నారు. ఈ 4 3 ఒకలాగే ఉన్నాయంట, కానీ ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉందంట. అది ఏంటి అనేది క్వశ్చన్ అండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, పి వాల్యూ ఎంత? పి వాల్యూ మనకు తెలుసు 16 అండి. అవునా? డి వాల్యూ ఎంత? 4. జి వాల్యూ ఎంత? 7. హెచ్ వాల్యూ ఎంత? 8. బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు డి వాల్యూ 4 కదా, అదే వేసారు ఇక్కడ. ఎస్. జి వాల్యూ 7 కదా, అదే వేసారు ఇక్కడ. ఎస్. హెచ్ వాల్యూ 8 కదా, అదే వేసారు ఇక్కడ. ఎస్. కానీ పి వాల్యూ 16 కదా, అదే వేసారా? వేయలేదు. సో ఇది మాత్రమే డిఫరెంట్గా ఉంది. ఈ 3 ఏంటి? ఒకలానే ఉన్నాయి, కానీ ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. అంటే ఏది? ఏ. సో ఏ మాత్రం డిఫరెంట్గా ఉంది అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనండి. ఆడ్ 1 అవుట్ అంటాం దీన్ని, భిన్నమైనది కనుక్కోవడం అంటాం. రైట్. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ సర్టైన్ లాంగ్వేజ్, ఒక నిర్దిష్ట భాషలో దీని కోడ్ వచ్చేసి ఇదైతే, అలాగే దీని కోడ్ వచ్చేసి ఇదైతే, అలాగే దీని కోడ్ వచ్చేసి ఇదైతే, అప్పుడు దీని కోడ్ ఏంటి అని అడుగుతున్నారండి. ఓకే, దీని కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. సిహెచ్ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇంకా ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఈ రెండిట్లోని కామన్ గా ఉన్నది ఏంటో చూడాలి మనం. ఈ రెండిట్లోని కామన్ గా ఉన్నది ఏంటి? క్లియర్ చూడండి. పిఐయు మాత్రమే కామన్ గా ఉంది, ఇంకేమైనా కామన్ గా ఉన్నాయా? ఇంకేమీ లేవు. అంటే ఏమవుతుంది? దీని కోడ్ ఏమవుతుంది? పిఐయు అవుతుంది. దీని కోడ్ పిఐయు అవుతుంది. సో పిఐయు లేనిది ఎలిమినేట్ చేసేయచ్చు డైరెక్ట్ గా మనం. ఇది ఎలిమినేట్ చేస్తాం అంటే ఆప్షన్ 2 కానీ 3 కానీ ఆన్సర్ అవుతుందని అర్థమైంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. హవా, హెచ్ఏవిఏ కోడ్ ఏంటి అంటున్నారు. హెచ్ఏవిఏ ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ కూడా ఉంది. ఈ రెండిట్లో మాత్రమే ఉంది. సో ఈ రెండిట్లోని కామన్ గా ఉన్నది ఏంటో మనం చూడాలి. హెచ్ఏ కామన్ గా ఉందా? ఎస్. ఇంకేమైనా కామన్ గా ఉన్నాయా? ఏమీ కామన్ గా లేవు. సో దీని కోడ్ ఏమవుతుంది? హెచ్ఏ అవుతుంది. అలాగే ఇంకొకసారి మళ్ళీ ఇది రిపీట్ అయింది. సో దీని కోడ్ కూడా హెచ్ఏ అవుతుంది. సో అంటే 2 హెచ్ఏలు ఉండాలి. ఒకసారి బాగా చూడండి, ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. హెచ్ఏలు 2 ఇక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా మనం ఆప్షన్స్ చూసుకున్నాం అనుకోండి, ఇంకొంచెం ఫాస్ట్గా మనం చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఫైనల్గా దీని కోడ్ కూడా కావాలంటే చూడొచ్చు. ఈ రెండిట్లో కామన్ గా ఉంది. సో ఈ రెండిట్లో కామన్ గా ఉంది ఏంటి? ఏఎస్టీఓ మాత్రమే కామన్ గా ఉంది. సో దీని కోడ్ ఏఎస్టీఓ అవుతుంది. సరిపోయిందా? ఎస్, సరిపోయింది. రైట్. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ మనం చూద్దాం. కంప్లీట్ ద లెటర్ సిరీస్ విత్ సూటబుల్ ఆప్షన్ అంటున్నారు. తగిన ఎంపికతో అక్షర శ్రేణిని పూర్తి చేయండి అంటున్నారు. సో ఈ బ్లాంక్స్ లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఎలా సాల్వ్ చేసుకోవాలంటే, ఫస్ట్ థింగ్ మనం ఇవన్నీ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయొచ్చండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 టోటల్ వచ్చేసి 16 ఉన్నాయి. ఓకే, నార్మల్గా అయితే ఫస్ట్ థింగ్ ఏం చేయాలో చెప్తున్నాను. 16 ఉన్నాయి. 16ని మనం మంచిగా ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసుకోవాలన్నమాట. 16ని ఎలా డివైడ్ చేయొచ్చు? 4 డివైడ్ చేసుకోవచ్చా? 4 అంటే ఇది 4 అవుతున్నాయి, ఇవి 4 అవుతున్నాయి, ఇవి 4 అవుతున్నాయి. సో 4 డివైడ్ చేస్తాం.
బాగా అబ్జర్వ్ చేయండి, ఇలాంటి ప్యాటర్న్స్ ఎప్పుడు కూడా ఏమవుతాయి, అలా రిపీట్ అవుతూ వెళ్తుంటాయి అనమాట. ఇక్కడ ఈ 4 ఎండింగ్లో ఏమో డి ఉంది, ఇక్కడ మనకు బ్లాంక్ ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది. సో చూడండి, డి అనేది రిపీట్ అయింది ఎండింగ్లో, అవునా? అంటే ఇక్కడ డి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది ఏబిఏడి అవుతుంది, అవునా? సో అంటే ఇది కూడా ఏమవ్వాలి, ఏబిఏడి అవ్వాలి. ఇది ఏమవుతుంది, ఏబిఏడి అవుతుంది. ఇది ఏమవుతుంది, ఏబిఏడి అవుతుంది. సరిపోయిందా? ఏబిఏడి, 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 ఏబిఏడి. సో ఈ ప్యాటర్న్ అనేది మనం క్లియర్గా కనుక్కోగలనమాట. ఇప్పుడు 16 ఉంది కాబట్టి మనం 4 పార్ట్స్ చేసాం. ఓకే, 4 తీసుకున్నాం ఒక్కొక్క పార్ట్లో. అదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉందనుకోండి, అయితే 4 తీసుకుంటాం, లేదా 5 తీసుకుంటాం. అది మనం చూడాలన్నమాట. 2 పాసిబిలిటీస్ ఏవైతే పాసిబిలిటీస్ మనకు కనిపిస్తున్నాయో అవి చూసుకోవాలి. యాక్చువల్లీ ఈ క్వశ్చన్లో అయితే డైరెక్ట్గా చూసినా సరే మనకు అర్థమవుతుంది ఏంటి, ఇక్కడ ఎండింగ్లో డి కనిపిస్తుంది, ఇక్కడ అలాగే ఎండింగ్లో డి కనిపిస్తుంది, ఇక్కడ డి కనిపిస్తుంది. సో ఇక్కడ ఏబిఏడి అవుతుంది అని క్లియర్గా మనకు కనిపిస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే మాత్రం వెంటనే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. బట్ నార్మల్ మెథడ్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, బిడిఏఏ. బిడిఏఏ అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ 10th క్వశ్చన్ మనం చూద్దాం. పెట్స్ యొక్క కోడ్ 60 అయితే బిగ్ యొక్క కోడ్ ఏంటి అంటున్నారు. ఎప్పుడు కూడా ఫస్ట్ ఏం చేయాలి, ఈ ఆల్ఫాబెట్స్కి వాల్యూస్ మనం తీసుకోవాలి. పి ఎంత 16, ఈ ఎంత 5, టీ ఎంత 20, ఎస్ ఎంత 19. సో మొత్తం యాడ్ చేద్దాం. 16 + 5 21, 21 + 19 40, 40 + 20 60. సరిపోయిందా అండి? 60 సరిపోయిందంటే జస్ట్ వాటి వాల్యూస్ని యాడ్ చేశారు. సో వీటి వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో బి ఎంత 2, ఐ ఎంత 9, సి ఎంత 3, కే ఎంత 11. సో యాడ్ చేయండి. 11 + 9 20 + 5 25 అవుతుంది. అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో ఇలా మనం సాల్వ్ చేసుకుంటాం అన్నమాట. కోడింగ్ డీకోడింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఒక 3 క్వశ్చన్స్ దాకా మనల్ని కోడింగ్ డీకోడింగ్ నుంచే అడుగుతారు గ్రూప్ డి ఎగ్జామ్లో. ఓకే, సో నెక్స్ట్ 11th క్వశ్చన్ మనం చూద్దాం. చూస్ ది కరెక్ట్ పిక్చర్ ఫ్రమ్ ద బిలో ఆప్షన్స్ విచ్ కమ్స్ నెక్స్ట్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ ది అబౌవ్ 5 పిక్చర్స్. పై 5 చిత్రాల క్రమంలో తదుపరి వచ్చే చిత్రాన్ని క్రింద ఎంపికల నుండి ఎంచుకోండి అంటున్నారు. నెక్స్ట్ బాక్స్లో ఏమొస్తుంది అనేది క్వశ్చన్ అండి. ఫస్ట్ ఏమొచ్చింది, ఇటుపక్క ఇలా లైన్ వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది, ఇటుపక్క లైన్, తర్వాత ఇటుపక్క లైన్ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది, ఇటుపక్క లైన్ ఉంది, తర్వాత స్టార్ వచ్చింది. తర్వాత ఏమైంది, మళ్ళీ ఇటుపక్క లైన్ స్టార్, మళ్ళీ ఇటుపక్క లైన్ వచ్చింది. తర్వాత ఏమైంది, ఇప్పుడు ఇటుపక్క లైన్ 2 స్టార్లు వచ్చాయి. ఫైనల్గా ఏమవుతుందండి, ఇటుపక్క లైన్ వచ్చి 2 స్టార్లు వచ్చి ఫైనల్గా ఇటుపక్క లైన్ వస్తుంది. అంతేనా? అదే కదా ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది, అవునా? సో క్లియర్గా మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. అంటే 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఇక్కడ ఉన్న దాంట్లో ఏ అవుతుంది అంటే ఏ ఎక్కడ ఉంది, ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు అనమాట. రైట్, సో నెక్స్ట్ 12th క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ లివ్ ఈజ్ రిటన్ యాజ్ ఓఆర్ఈవి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ డెడ్ అంటున్నారండి. చూడండి, ఒక కోడ్ భాషలో లివ్ అనేది ఓఆర్ఈవిగా రాయబడింది. డెడ్ యొక్క కోడ్ ఏంటి అంటున్నారు. లివ్ LIVE యొక్క కోడ్ OREV అంటున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. బాగా అబ్జర్వ్ చేస్తే అర్థం ఉంది ఏంటి, ఫస్ట్ ఎల్ కోడ్ O అవుతుంది, ఐ కోడ్ R అవుతుంది, వి కోడ్ E అవుతుంది, ఈ కోడ్ V అవుతుంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఆల్ఫాబెట్ పెయిర్స్ ని తీసుకున్నారు. ఆల్ఫాబెట్ పెయిర్స్ అంటే ఏంటి, ఏకి పేరు ఏంటి, జెడ్. ఏ వాల్యూ ఎంత 1, జెడ్ వాల్యూ ఎంత 26. ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది, 27. ఎప్పుడు కూడా ఆల్ఫాబెట్ పెయిర్స్ ని రెండింటిని కలిపితే 27 వస్తుంది. ఓకే, సో అలా ఆ బేస్ తో మనం చేయొచ్చు అనమాట. ఎల్ కోడ్ ఎంత 12, ఓ కోడ్ ఎంత 15, 12 + 15 27 సరిపోయిందా? ఎస్. సో వీటిని గుర్తు పెట్టుకోవడానికి కూడా మన దగ్గర కొన్ని షార్ట్ కట్స్ అయితే ఉన్నాయి. ఏంటి, ఆల్ఫాబెట్ పెయిర్స్ ని ఇప్పుడు లవ్ అని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఎల్ కోడ్ వచ్చేసి ఓ అవుతుంది, వి కోడ్ వచ్చేసి ఈ అవుతుంది అనమాట. ఓ కోడ్ ఎల్ అవుతుంది, ఎల్ కోడ్ ఓ అవుతుంది, వి కోడ్ ఈ అవుతుంది, ఈ కోడ్ వి అవుతుంది. అంటే ఎల్కి ఆల్ఫాబెట్ పేరు ఓకి ఆల్ఫాబెట్ పేరు ఎల్, వికి ఆల్ఫాబెట్ పేరు ఈకి ఆల్ఫాబెట్ పేరు వి. ఓకే, ఇలా మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం కోడింగ్ డీకోడింగ్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నామండి.
ఒకసారి మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే ఆల్ఫాబెట్ పేర్స్ క్లియర్గా చూడండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎగ్జామ్లో ఒక బిట్ అయితే దీని మీద అడిగే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. ఓకే, ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ కింద మనం గుర్తుపెట్టుకుంటాం ఐఆర్. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో కోడింగ్ డీకోడింగ్లో మనం ఇప్పుడు దాకా చూడడం జరిగిందండి. సో డైరెక్ట్గా ఏం చేశారు, ఐకి ఆర్ రాశారు అంటే దాని ఆల్ఫాబెట్ పేరు రాశారు, వీకి ఈ రాశారు, ఈకి వి రాశారు. సో అలాగే డిఈఏడి డెడ్ యొక్క ఆల్ఫాబెట్ పేర్స్ మనం రాసుకోవాలి. డికి ఆల్ఫాబెట్ పేరు ఏంటి, డిడబ్ల్యూ డ్యూ అని గుర్తుపెట్టుకుంటాం. డికి డబ్ల్యూ అని తెలుసు. ఏకేంటి జెడ్, ఈకేంటి వి ఇప్పుడే చూసాం. సో WVZW ఆన్సర్ అవుతుంది అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, సో ఇలా మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, సింపుల్గా మనకి ఇక్కడ బ్లాంక్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి, క్లియర్ చూడండి. ఈ కాస్త ఏమైంది, జీ అయింది అంటే మధ్యలో ఎఫ్ను వదిలేశారు, లేదా +2 అయిందని చెప్పచ్చు. జీ కాస్త ఏమైంది, ఐ అయిందంటే మధ్యలో హెచ్ని వదిలేశారు. ఐ కాస్త ఏమవుతుంది, ఐ తర్వాత ఏంటి జేని వదిలేస్తే కే వస్తుంది ఇక్కడ. తర్వాత చూడండి, ఎల్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది అంటే ఇక్కడ ఎల్ ఉంటుంది, ఇక్కడ కూడా ఎల్ ఉంది. సరిపోయిందా? ఫైనల్గా కూడా ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది అంటే ఫైనల్గా అయితే ఏ వస్తుంది. ఇంక మధ్యలో ఏమొస్తుందండి, ఎఫ్ కాస్త హెచ్ అయిందంటే మధ్యలో జీని వదిలేశారు, హెచ్ కాస్త జే అయిందంటే మధ్యలో ఐని వదిలేశారు, జే కాస్త ఏమవుతుంది, కేని వదిలేస్తే ఎల్ వస్తుంది ఇక్కడ. సో కేఎల్ఎల్ఏ ఆన్సర్ అవుతుందంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్, సో నెక్స్ట్ 14th క్వశ్చన్ మనం చూద్దాం. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ రాశారు ఇలాగా. ఓకే, ఇప్పుడు ఏమడుగుతున్నారు క్వశ్చన్, ద 5th లెటర్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది 9th లెటర్ ఫ్రమ్ ద రైట్ ఈస్. కుడి నుండి అంటే కుడివైపు ఇది కదా, కుడివైపు ఇది అవునా. కుడి నుండి 9వ అక్షరానికి ఎడమవైపు 5వ అక్షరం ఏంటి అంటున్నారు. చూడండి, రైట్ సైడ్ నుంచి 9వ అక్షరానికి, ఇది 9వ అక్షరం రైట్ సైడ్ నుంచి, దీనికి ఎడమ పక్క 5వ అక్షరం అంటే ఇంకొక 5 కలపండి అంటే 14వ అక్షరం అడుగుతున్నారండి. రైట్ సైడ్ నుంచి 14th ఏంటి అంటున్నారు. రైట్ సైడ్ నుంచి 14th ఏంటి అంటున్నారు. ఓకే, నార్మల్గా ఏం చేయొచ్చు, 14th కౌంట్ చేసుకోవచ్చు కావాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఏమవుతుంది, ఎం అవుతుందని చెప్పొచ్చు. బట్ ఇక్కడ మనకి వరుసగా ఇచ్చారు కాబట్టి మనం ఇలా కౌంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు 14th అడిగారు అవునా, 14th అడిగారు, ఎండింగ్ నుంచి 14th అడిగారు. మొత్తం ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి మనకు తెలుసు, 26 ఉంటాయని అవునా, 26 ఉంటాయని మనకు తెలుసు. అంటే రైట్ సైడ్ నుంచి 14th అడిగారు అంటే 13 తీసేయండి. 13 తీసుకున్నాం అనుకోండి, 13 తీసేస్తే ఇదే కదా 14th అవుతుంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే అది ఏమవుతుంది, 13th అవుతుంది. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే అది 13th అవుతుంది, ఎండింగ్ నుంచి చూసుకుంటే అది 14th అవుతుంది అవునా. ఎండింగ్ నుంచి చూసుకుంటే 14th అవుతుంది. ఎందుకు అంటే క్లియర్గా చూడండి, మొత్తం 26 ఉన్నాయండి. ఓకే, సో ఇవి 13 అనుకోండి. ఓకే, సో మనకి ఈ 13 కాకుండా ఈ 14th కావాలి, కానీ స్టార్టింగ్ నుంచి చూస్తే ఇది 13th అవుతుంది. సో స్టార్టింగ్ నుంచి 13 అంటే వాల్యూ ఏమవుతుంది, ఎం కదా, 13 వాల్యూ ఎం వాల్యూ 13 కదా. సో ఎం ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్ వరుసగా ఇచ్చారు కాబట్టి మనకి అలా కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కన్ఫ్యూజన్ ఏమీ ఉండకూడదు అనుకుంటే వెనకాతల నుంచి 14th కౌంట్ చేసుకున్నా సరే అదే ఆన్సర్ వస్తుంది, ఎం. ఓకే, సో నెక్స్ట్ 15th క్వశ్చన్ మనం చూద్దాం. చూస్ ది కరెక్ట్ పిక్చర్ విచ్ విల్ ఫాలో ద సీక్వెన్స్ ఆఫ్ ది గివెన్ 4 పిక్చర్స్ అంటున్నారు. ఇచ్చిన 4 చిత్రాల క్రమాన్ని అనుసరించే సరైన చిత్రాన్ని ఎంచుకోండి అంటున్నారు. ఇప్పుడు ఈ 4 తర్వాత 5th ఇక్కడ ఏమొస్తుంది అని అడుగుతున్నారండి. ఇక్కడ ఏమొస్తుంది ఈ సిరీస్లో అని అడుగుతున్నారు, ఈ సీక్వెన్స్లో అని అడుగుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, ఈ సర్కిల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ డయాగ్రామ్కి వచ్చేసరికి ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. అంటే ఇది ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడికి వచ్చింది సర్కిల్ నెక్స్ట్ డయాగ్రామ్కి. ఆ నెక్స్ట్ డయాగ్రామ్కి ఇక్కడికి వచ్చింది అంటే తర్వాత ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. ఆ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది, ఈ పైకి వెళ్ళింది. అంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడ ఉంది ఇక్కడికి వచ్చింది, ఆటోమేటిక్ తర్వాత ఇక్కడ ఉన్నది మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది అవునా. ఇక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడ ఉండాలి. ఎక్కడుంది, ఆప్షన్ సిలో కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, ఇంకెక్కడైనా కనిపిస్తుందో కనిపించట్లేదు. డైరెక్ట్గా మీరు ఆప్షన్ సి ఆన్సర్ అని పెట్టచ్చండి.
ఒకవేళ మీరేమైనా కన్ఫ్యూజ్ అయితే ఒకసారి మీరు టెస్ట్ చేసుకోవచ్చు. స్క్వేర్స్ కూడా టెస్ట్ చేద్దాం. స్క్వేర్ ఇక్కడ కనిపిస్తుంది, స్క్వేర్ ఇక్కడికి వస్తే ఏమైంది, ఇక్కడికి వెళ్ళింది అంటే ఇక్కడికి వెళ్ళింది, తర్వాత ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, అవునా? తర్వాత ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, తర్వాత ఎక్కడికి వెళ్తుంది, ఆటోమేటిక్ ఇక్కడికి వెళ్తుంది, అవునా? ఫైనల్గా ఇక్కడికి వెళ్తుంది. సరిపోయిందా అండి? ఇక్కడ ఉందా స్క్వేర్? సరిపోయింది. అంటే ఆప్షన్ సి ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ 16th క్వశ్చన్ మనం చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బేర్స్ ది క్లోజెస్ట్ రిజంబ్లెన్స్ టు ది క్వశ్చన్ ఫిగర్? ఆప్షన్ ఫిగర్లో ఏది క్వశ్చన్ ఫిగర్ కి దగ్గర పోలికను కలిగి ఉంది, దగ్గర పోలికను కలిగి ఉంది అంటున్నారు. క్లోజెస్ట్ రిజంబ్లెన్స్ అంటున్నారు. సో దగ్గర పోలికని కలిగి ఉండాలంటున్నారు. ఏ ఆప్షన్ అది అలా కనిపిస్తుంది మనకి దగ్గరగా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ దీన్ని ఒకసారి క్లియర్గా చూడండి. ఇదేంటి? ట్రెపీజియమా? ట్రెపీజియమా? ట్రెపీజియంలో చూసుకోండి, రెండు ప్యారలల్ సైడ్స్ కి అతుక్కొని మరొక ట్రెపీజియం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ట్రెపీజియంలో లాంగెస్ట్ సైడ్ వచ్చేసి రెండు ప్యారలల్ సైడ్స్ కి బయట ఉన్న ట్రెపీజియం కి కనెక్ట్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి ఏమవుతుంది, అలా కనెక్ట్ అవుతుందా? సేమ్ దానిలాగా అవ్వట్లేదు, అవునా? ఈ కింద లోపల ఉన్న చిన్న బేస్ కి ట్రెపీజియం చిన్న బేస్ వచ్చేసి చిన్న సైడ్ వచ్చేసి ఈ బయట ఉన్న ట్రెపీజియం యొక్క పెద్ద సైడ్ కి కనెక్ట్ అయ్యి ఉంది. బట్ సేమ్ ఇలా ప్యాటర్న్ ఫాలో అవుతుందా? లేదు. ఇది చూడండి, ఇది కూడా మనకి సెపరేట్ గా ఉంది, అవునా? ఇది కూడా మనకి ఏంటి, ఇక్కడ అసలు అటాచ్ అవ్వట్లేదు. అండ్ ఇవి ప్యారలల్ సైడ్స్ కి కనెక్ట్ అయింది, ఇది అవునా? ప్యారలల్ సైడ్స్ కి కనెక్ట్ అయింది. సో ఇది కూడా కాదు. ఇది చూడండి, ప్యారలల్ సైడ్స్ కి కనెక్ట్ అయింది క్లియర్ గా. అండ్ అది లాంగెస్ట్ సైడ్ లోపల ఉన్న ట్రెపీజియంది. సో క్లియర్ గా దీనిలాగే క్లోజెస్ట్ రిజంబ్లెన్స్ దీనికి మాత్రమే ఉంది. అంటే ఆప్షన్ డి ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. చూసుకోండి, దీని మీద ఖచ్చితంగా ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 17th క్వశ్చన్. సంధ్య అండ్ రమణి వర్ ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్. సంధ్య అండ్ రమణి తూర్పు దిక్కు వైపుగా చూస్తున్నారంట. ఫస్ట్ మనం దిక్కులు ఎటుపక్క ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు ఇదేంటి? ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఓకే, ఇద్దరు కూడా ఇటువైపు చూస్తున్నారు. సంధ్య రమణి ఇద్దరు ఈస్ట్ వైపు చూస్తున్నారట. అంటే ఇద్దరు కూడా ఈ వైపు చూస్తున్నారు. సంధ్య కూడా ఇటుపక్కే చూస్తున్నారు, రమణి కూడా ఇటుపక్కే చూస్తున్నారు. ఓకే, కానీ ఇప్పుడు ఏం చెప్పారు? సంధ్య టర్న్స్ 45 degrees యాంటీ క్లాక్ వైజ్ అండ్ దెన్ 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. సంధ్య గారు ఏం చేశారు? 45 డిగ్రీలు వ్యతిరేక సవ్య దిశలో తిరిగి ఆ తర్వాత 135 డిగ్రీలు సవ్య దిశలో తిరిగారంట. మారుతుంది కదా, తిరిగారు. ఓకే, ఇప్పుడు అంటే క్లియర్గా చూడండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 45 డిగ్రీలు, తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్ 135 degrees. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సంధ్య ఇటు పక్క చూస్తున్నారు. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇటు కదా, యాంటీ క్లాక్ వైజ్ ఇటు, క్లాక్ వైజ్ అంటే ఇటు, క్లాక్ వైజ్ అంటే ఇటు. ఓకే, క్లాక్ వైజ్ అంటే ఏంటి? క్లాక్ ఇటు పక్క తిరుగుతుందో అది క్లాక్ వైజ్. సో ఇటు పక్క తిరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ అంటే దానికి ఆపోజిట్. సో 45 డిగ్రీలు అంటే ఇక్కడ తిరిగారు. తర్వాత 135 డిగ్రీలు అన్నారంటే ఇది 45 కాకుండా ఇంకొక 90. క్లియర్గా ఎప్పుడు కూడా ఒకటి సింపుల్ థింగ్ చెప్పాలి అంటే 45 degrees యాంటీ క్లాక్ వైజ్ అన్నారు, 135 degrees క్లాక్ వైజ్ అన్నారు. సో ఏది పెద్దది ఉంది? 135 degrees పెద్దది ఉంది. సో ఆ పెద్ద దానిలోంచి చిన్నదాన్ని తీసేయండి, ఎందుకంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి. ఒకటి యాంటీ క్లాక్ వైజ్, ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఒకటి వ్యతిరేక సవ్య దిశ, ఒకటి సవ్య దిశ కాబట్టి ఏదైతే పెద్దది ఉందో అందులోంచి చిన్నదాన్ని తీసేయాలి. అంటే 135లోంచి 45 తీసేయాలి అంటే 90 డిగ్రీలు. ఏది పెద్దది ఉంది? సవ్య దిశ కదా, క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా. అంటే ఫైనల్ గా ఏంటి? 90 degrees క్లాక్ వైజ్ లో తిరిగారని చెప్పొచ్చు అనమాట. మనం 90 degrees సవ్య దిశలో తిరిగారని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు ముందు వెనక్కి పంపించి తర్వాత మళ్ళీ ఇటుపక్క పంపించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఏం చేయొచ్చు? పెద్ద దానిలోంచి చిన్న దాన్ని తీసేసి ఆ పెద్దది ఏదైతే డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ తీసుకుంటాం. అంటే ఫైనల్ గా సంధ్య ఏం చేశారు? 90 degrees క్లాక్ వైజ్ తిరిగారు. సో సంధ్య ఫస్ట్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నారు. క్లాక్ వైజ్ అంటే ఇటు, క్లాక్ వైజ్ అంటే ఇటు, అంటే 90 డిగ్రీలు తిరిగారంటే ఇప్పుడు సంధ్య వచ్చేసి సౌత్ వైపు చూస్తున్నారు. సంధ్య వచ్చేసి సౌత్ వైపు చూస్తున్నారు. కానీ ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు క్వశ్చన్? హౌ మచ్ టర్న్స్ రమణి వుడ్ హ్యావ్ టు టేక్ టు ఫేస్ ఆపోజిట్ టు సంధ్య. సంధ్యకు వ్యతిరేక దిశలో రమణి చూడాలి అంటే ఎటువైపు తిరగాలంటున్నారు.
సంధ్యకు ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిశ అన్నారు. సంధ్య సౌత్ చూస్తున్నారంటే ఇప్పుడు రమణి ఎటువైపు చూడాలి? నార్త్ చూడాలన్నమాట. నార్త్ వైపు చూడాలి. అదే కదా వ్యతిరేక దిశ అంటే. సో నార్త్ చూడాలి అంటే రమణి ఇప్పుడు ఎటు చూస్తున్నారు? ఈస్ట్ వైపు చూస్తున్నారు. రమణి ఈస్ట్ వైపు చూస్తున్నారు. నార్త్ వైపు చూడాలంటే ఎంత తిరగాలి? 90 డిగ్రీలు తిరగాలి. ఎటువైపు? యాంటీ క్లాక్ వైజ్. 90 డిగ్రీలు వ్యతిరేక సవ్య దిశలో తిరగాలి. సింపుల్. ఓకే, అంటే ఎక్కడ కనిపిస్తుంది ఆప్షన్? అది మనకి ఆప్షన్ 2 కనిపిస్తుంది. 90 డిగ్రీలు వ్యతిరేక సవ్య దిశ, 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ మనం చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ ఫిగర్స్ ఆర్ కంబైన్ టు ఫార్మ్ ది క్వశ్చన్ ఫిగర్? కింది వాటిలో ఏ ఎంపికలను కలిపి ఈ ప్రశ్న బొమ్మను రూపొందించారంటున్నారు. చూసుకోండి, ఇది కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. సింపుల్ క్వశ్చన్ చూడండి. ఈ ఫిగర్ని చేయడానికి ఏ ఫిగర్స్ని వాడారు? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లోని వేటిని కలిపితే ఇది వచ్చింది అంటున్నారు. ఇక్కడ సర్కిల్ ఉందా? ఎస్, సర్కిల్ ఉంది. ట్రయాంగిల్ ఉందా ఇందులో? లేదు. ట్రెపీజియం ఉందా? క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ ట్రెపీజియం ఉంది. క్యూబ్ ఉందా? ఎస్, క్యూబ్ క్లియర్గా ఉంది. అంటే ఏని, సిని, డిని వాడి ఈ ఫిగర్ని కంప్లీట్ చేశారు. అవునా? సో ఏసిడి ఆప్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ కనిపిస్తుంది మనకంటే ఆప్షన్ 4 అని మనం చెప్పచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ 19th క్వశ్చన్ మనం చూద్దాం. ఆద్య వాక్స్ 500 meters టువర్డ్స్ నార్త్ అండ్ దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 250 meters. చూడండి, ఆద్య వచ్చేసి ఉత్తరం వైపు 500 మీటర్లు నడిచి, ఉత్తరం నార్త్ అంటే ఇటు 500 మీటర్లు నడిచారంట. తర్వాత ఆపై ఎడం వైపుకు తిరిగి 250 మీటర్లు నడిచారంట. 250 మీటర్లు నడిచారు. ఆమె ప్రారంభ స్థానానికి ఇప్పుడు ఏ దిశలో ఉంది? ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ షీ విత్ రెస్పెక్ట్ టు హర్ ఇనీషియల్ పొజిషన్? ఈ ప్రారంభ స్థానం నుంచి ఇప్పుడు ప్రెజెంట్ ఏ దిశలో ఉంది? ఏ డైరెక్షన్ అంటున్నారు. ఇది ఏ డైరెక్షన్ అని అడుగుతున్నారు. ఇదేంటి? నార్త్. ఇటుపక్క ఏమొస్తుంది? వెస్ట్ వస్తుంది. సో మధ్యలో ఏముంటుంది? నార్త్ వెస్ట్ ఉంటుంది. అవునా? మధ్యలో ఏముంటుంది? నార్త్ వెస్ట్ ఉంటుంది. సో నార్త్ వెస్ట్ అని చెప్పొచ్చు అంటే వాయువ్యం. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 20th క్వశ్చన్. ఇఫ్ ప్లస్ మీన్స్ డివిజన్, ప్లస్ అంటే డివిజన్ అంట. అంటే ఇక్కడ ప్లస్ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? డివిజన్ పెట్టుకోవాలి. ప్లస్ ప్లేస్లో డివిజన్ పెట్టాం. ఓకే, డివిజన్ మీన్స్ మైనస్. డివిజన్ అంటే మైనస్ అంట. డివిజన్ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? మైనస్ పెట్టుకోవాలి. మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్ అంట. మైనస్ అంటే మల్టిప్లికేషన్ అంట. మైనస్ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? మల్టిప్లికేషన్ పెట్టుకోవాలి. మల్టిప్లికేషన్ మీన్స్ ప్లస్ అంట. మల్టిప్లికేషన్ అంటే ప్లస్ అంట. సో ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి. సో అలా అయితే దీని వాల్యూ ఎంత అంటున్నారు. దీని వాల్యూ ఎంత? సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు కూడా డివిజన్ని సాల్వ్ చేస్తాం. 80 divided by 20 ఎంత? 4. తర్వాత ఏం చేస్తాం? మల్టిప్లికేషన్ చేస్తాం. 5 into 12 ఎంత? 60. సో ఇక్కడ ఏమన్నా మైనస్ ఉంది. సో మైనస్ 60 ప్లస్ 92 ఉంది. ప్లస్ 92. 92లోంచి 60 తీయండి. 32. 32కి 4 కలపండి. 36. లేదా చూసుకోండి, ఈ రెండు ప్లస్ కదా. సో 94 ప్లస్ 92 ప్లస్ 4 96. 96లోంచి 60 తీస్తే 36. సో ఏమవుతుంది? ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్. సో ఇలా మనం ఇది కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా అడగడం జరుగుతుందండి ఇది. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం ఈ వీడియోలో అయితే ఒక 20 క్వశ్చన్స్ మనం చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 20 క్వశ్చన్స్ చూద్దాం. ఇలా టోటల్గా మనం 500 క్వశ్చన్స్ మనకి గ్రూప్ డీలో అడిగిన ప్రీవియస్ పేపర్స్ రీజనింగ్ బిట్స్ని కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు ఇంకెలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అలాగే అరిథమెటిక్ మ్యాథ్స్ వీడియోస్ చేసాం. అలాగే మనకి జనరల్ స్టడీస్ బిట్స్ చేసాం. సో ఇండియన్ జాగ్రఫీ బిట్స్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేసాం. సో ఇవన్నీ కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.